హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు చేపలు మా బావ చేపలు పట్టుకొచ్చినాడు. ఈరోజు ఏం చేపలు బావ పేరు? ఈ చేపల పేరు బురద మాటలు కాదురా, ఈ పక్కేలు అనాల. ఏం చేపలు రా? ఏంటి బురద మాటలు కాదు, పక్కేలు అనాలి దాన్ని. ఎప్పుడు పోయినారు చేపలకి? చేపలు ఎప్పుడు పోయినారు మీరు? ఇప్పుడు పోయినారా? ఎన్ని గంటలకి? 3 గంటలకు పోయినారా? చూడండి ఫ్రెండ్స్, ఎన్ని వాటలకు బండి బాబు? 2 వాటలక. చూడండి ఫ్రెండ్స్, 2 వాటలకు వచ్చేసి గోళం చేపలు బండి ఇక్కడ అన్నీ పక్కేలే. చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, చేపలు ఎలా రుతున్నాడు ఇక్కడ మా బావరు. చేపలు చూడండి ఎలా రుతున్నాడు. పొట్టలు పేగులు ఇస్తున్నారు కదా. చూడండి చేపలు. ఎండు చేప కూడా ఎట్నే తయారు చేసుకోవాలి. ఎండు చేప కూడా ఎట్నే తయారు చేసుకుంటారా? ఇప్పుడు చేపలు ఎందుకు? ఈ ఎండబెట్టుకోనికే? ఈ కూరక ఈ ఎండబెట్టుకోండి. ఈ ఎండబెట్టుకోనికి ఈ కూరకే. ఎట్లే పడుతున్నాడు చెప్పే, మాట్లాడు బే. చేపలు తర్వాత ఏం చేస్తారు తెలియని? నువ్వు ఇప్పుడు కాదు, వల వేసేటప్పుడు రావాలి. వల వేసేటప్పుడు వాళ్ళతో ఎవరు తీసుకోవాలి. అప్పుడు నీకు వల వేసేటప్పుడు వీలు లేదు కదా. తర్వాత ఏం చేయాలి అడుగుమే? ఉప్పు వేసి బాగా ఉప్పు తీసుకురాప నాన్న. ఉప్పు తీసుకురాప. ఉప్పు తీసుకురాపో సువేర్తలు. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఉప్పు వేసి బాగా కలుపుకోవాలనా? తోమాల. బాగా ఉప్పు వేసి తోమాల దీన్ని. కలపాలని. కలిపి అని పట్ట మీద ఎండబెట్టాలనా? పట్ట మీద ఎండబోయా. చూడండి ఫ్రెండ్స్, చేపలు ఎలా ఉన్నాయో. బా, ఒట్టి చేపలకు తయారవుతుంది. ఒట్టి చేపలకు తయారవుతుంది. బాగున్నాయి. ఈ చేపలు బాలింతలకు బాగా పనిచేస్తాయా? పాలు పడతాయి. చెప్పు, మాట్లాడమే. చేపలు తింటే బాగా పాలు పడతాయి. పట్టుకో, చేపలు పట్టుకో. సివెట్టు గుడ్లు పెట్టింది. ఏ గుడ్లు? చూడండి ఫ్రెండ్స్, గుడ్లు అంట. చేప గుడ్లు. గుడ్డుతో ఉంది చేప. రకరకాలు ఉంది పక్కే కదా. నువ్వు పని వచ్చాక పట్టి పెట్టినారు. ఎవరి కోసం పట్టినారు? నీ కోసమే కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నిండు మనిషి కోసం పట్టినారు చేపలు. ఎక్కువ చేపలు తినాలా అంటుంటది. ఈరోజు కూడా మధ్యాహ్నం మాట్లాడుతున్నావు కదా ఫోన్లో. ఏమని మాట్లాడినావు అమ్మతో? చేపల కూర తినాలి. సాయంత్రం వచ్చేసరికి గోళం చేపలు పడినాయి ఈడ. తోకలు వలసాలనా వాళ్ళకి? తోకలు తీసి అంతే. తోకలు తీసి నాకు రాదు. ఒలుసు బే. ఊరికే పొట్టలు అంట. ఇంకొక దాంట్లోకి వేసుకోవాలి మేము. ఒత్తిడి ఇంకొక దాంట్లోకి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చేప గుడ్లు వచ్చినాయి మళ్ళీ. ఇగో జనా కదా, గుడ్లు అంటారు. జనా అంటారులే. జనతో ఉంది చేప బాగా పచ్చి. ఏదన్నా ఇచ్చే దాంట్లోకి వేసి పెడతాంలే. చేపలు ఉంటుందా? చూడు ఎంతలా చేపలు పడే. అయ్యే బాగుంది.
సన్నగా ఇవే బాగుండదు కదా, మరి ఇవే బాగుంది. లావు చేపలు అది ఎందుకు రొట్టె అయితే ఇంకా బాగుంటుంది. రొట్టెలకైతే ఇంకా బాగుంటుంది. ఏం పక్క దాని గురించి చెప్పు. చేప ఏం చేప అది? నేను ఎప్పుడు పట్టలేదు అయ్యాకి నీకు చెప్పదాను. కానీ పులుగు కొట్టినాక మొత్తం పులుగు కొట్టినాయి ఊరు తలకాయలు తీసుకునేది చేపలకి ఒట్టి చేపలకు ఎనబోయటానికి పొడతితే మంచిది ఎవరి చేపలకైనా. పొట్ట వస్తే ఇంక మంది తలకాయలు కూడా అట్నే ఉంచుతున్నాయి. మనము వండుకునేటప్పుడు తలకాయలు చేసేసుకొని వండుకుంటున్నాయి. అప్పుడు తీసేసుకోవచ్చులే, ఏమైంది అప్పుడు కూడా తీయపోతే ఇప్పటికి ఏమైంది, నవ్వులు గుర్తు తినలేమా? తినవచ్చు కరకర అంటే కరకర అంటుంటుంది కదా. అంటే ఇంతవరకు ఈ చేపలు అయితే తినలే. అన్న ఫోన్ చేసినావా? ఫోన్ చేసినా ఛార్జింగ్ అయిపోయినా అది వరిలో పోయి వచ్చాక పోయి అమ్మడి వచ్చి అంత గుడ్డుతో గుడ్డుతో ఉంది చేప. ఇది పక్క ఎండు చేపకు బాగుంది. ఎండు చేపకు బాగుంటుంది పక్క. చూడండి ఫ్రెండ్స్, గుడ్డు చూపెడుతున్నాడు మా బామ్మర్ది. సత్య చూడు ఒకసారి. నువ్వేనా పట్టినావా చేపలు? నానబెట్టినాడా? నానబెట్టిండా? వాడు చేపలు ఒలిచింటాడు కా సత్తే. అలా చేపలకు పొట్టలు వత్తాలంటే ఫ్రెండ్స్, దీనికి వచ్చిన తర్వాత ఈ చేపలను మళ్ళీ బాగా కడగాలి. ఉప్పేసి మళ్ళీ కడగాలి కదా. 2 సార్లు కడగాలి. 2 సార్లు ఉప్పేసి కడగాలంట. కడిగిన తర్వాత మళ్ళీ దాన్ని పట్ట మీద ఎండబెడతారు. తర్వాత చూద్దాం అది వీడియో. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ చేపలు బాలింతలు తింటే సన్నపిల్లలకు పాలు పడతాయి ఫ్రెండ్స్. చూశారు కదా, ఈ చేపలు పాలకి బలం అంట. చూడండి, ఈరోజు చేపలు గోళమైన బండి దండిగా. ఇంకా రేపు వచ్చేసి ఎన్ని చేపలు పడతాయని మళ్ళీ రేపు చూపెడతాం ఫ్రెండ్స్. ఓకే.